భయ్యా ఈరోజు మాత్రం నీ సరదా తీరిపోద్ది. యాప్స్ కావాలా? ట్రై చేయి వర్కౌట్. సో ఫస్ట్ రోప్ కేబుల్కి అటాచ్ చేసి కొంచెం వెనకాల నీస్తో బెండ్ అయ్యి కేబుల్ నీ హెడ్ మీద పెట్టి అప్పర్ యాప్స్ని క్రష్ చేస్తూ కిందకి దిగితే ఉంటుంది చూడు, చేయాలప్ప. ఈ వర్కౌట్ మీరు చేయాల్సిందే. కేబుల్ క్రంచెస్. సో అప్పర్ యాప్స్ని టార్గెట్ చేసే ఎక్సర్సైజ్ ఇది. నీల్ డౌన్ వేసి నీ సీట్ నుంచి హెడ్ వరకు డిస్టెన్స్ గ్యాప్ ఉంచి నీల్ డౌన్ వేసి రోప్ని కిందకి లాగాలి. బట్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేయాల్సిన ప్లేస్ అయితే నీ అప్పర్ యాప్స్. సో అక్కడి నుంచి నువ్వు క్రంచ్ చేయాల్సి ఉంటుంది. ఇది చేస్తున్నప్పుడు పర్టికులర్గా సరైన డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో మూవ్ అవ్వాలి. అండ్ కేబుల్ ద్వారా చేసే ఏ ఎక్సర్సైజ్ అయినా కాన్స్టెంట్ టెన్షన్ అనేది ఉంటుంది. దానివల్ల యాప్స్ ట్రైన్ చేయడం మరింత సులభం అవుతుంది. సో ఇందులో కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఒక వెయిట్తో చేశాను సెట్, ఆ నెక్స్ట్ సెట్ వెయిట్ ఇంక్రీజ్ చేసి చేశాను. ఆ నెక్స్ట్ సెట్ ఈజీగానే ఉంది కదా, 15 రెప్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం ఇంక్రీజ్ చేశాను. అండ్ దెన్ మీరు వెయిట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మీ అప్పర్ యాప్స్ మరింతగా స్ట్రెయిన్ గురవుతాయి, మరింతగా క్రష్ అవుతాయి. బై ది వే, అసలు కోర్ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఏంటి? షోల్డర్స్, ట్రైసెప్స్, బైసెప్స్, చెస్ట్, బ్యాక్, లెగ్ డే, ఇంతేనా? కోర్ అనేది ఒకటి ఉందని మర్చిపోతున్నాం మనం. నిజంగానే జిమ్లో జాయిన్ అయిన వాళ్ళకి, ట్రైనర్స్ కానీ లేదా బిగినర్స్ కానీ ఎక్కడ చూసినా కోర్ వర్కౌట్ గురించి జిమ్లో ప్రత్యేకంగా చాలా తక్కువగా మాట్లాడతారు. బట్ ట్రైన్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది మనకి. అప్పర్ యాప్స్ టార్గెట్ చేస్తూ ది సెకండ్ ఎక్సర్సైజ్, సీటెడ్ నెగటివ్ క్రంచెస్. సో ప్రశాంతంగా కూర్చుని స్టేబుల్గా లెగ్స్ పెట్టుకుని, మీరు కిందకి వెళ్ళినప్పుడు వెయిట్స్ లేకుండా లెగ్స్ స్టేబుల్గా ఉండేటట్టు అవసరమైతే వెయిట్ మీ లెగ్స్ మీద వేసుకుని యు ట్రై డూయింగ్ దిస్. సో ఓవరాల్గా ఈ మూమెంట్ చేస్తున్నప్పుడు మీ అప్పర్ యాప్స్ అనేది లైట్గా క్రష్డ్ పొజిషన్లోనే ఉండాలి, స్లైట్గా. సో దాని ఉద్దేశం మీ నెక్ కొంచెం ముందుకుంటుంది అండ్ కంటిన్యూస్ టెన్షన్ అనేది మీ అప్పర్ యాప్స్ మీద ఉండాలి. అంటే కిందకి వెళ్ళినప్పుడు 180 degreesలో కాకుండా ఇంకొంచెం కిందకి వెళ్ళగలిగితే అక్కడే కూడా మీ యాప్స్ క్రష్ చేసే పొజిషన్లోనే ఉండాలి. అంటే స్లైట్ ఆర్చ్ అనేది ఉండాలి, స్లైట్గా ఫ్రంట్కి బెండ్ అయ్యే చేయాలి. ఇలా చేయడం వల్ల నీ అప్పర్ యాప్స్ ట్రైన్ అవుతాయి. అండ్ నీ యాప్స్ విజిబిలిటీ పెరగాలన్నా ఈ ఎక్సర్సైజ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల నీ స్పైన్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. నీ కోర్ ఎప్పుడైతే నువ్వు స్ట్రెంగ్తన్ చేసుకుంటావో నీ స్పైన్ మీద ప్రెజర్ తగ్గుతుంది. నువ్వు ఏదైనా బరువైన వస్తువు తీయాలన్నా, పడేయాలన్నా, వేయాలన్నా, ఏదైనా కోర్ స్టెబిలైజర్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. సో నీ కోర్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
ఆ ఏరియాలో వేరే మసిల్ గ్రూప్ ఏమీ ఉండదు, కేవలం నీ స్పైన్ మాత్రమే ఉంటుంది. సో దాని మీద ప్రెజర్ తగ్గాలి అంటే ఖచ్చితంగా నీ కోర్ స్ట్రెంగ్త్ అనేది నువ్వు చేసుకోవాలి. అందుకే మన ఛానల్లో కోర్ ఛాలెంజ్ సిరీస్ అని ఒక వీడియో ఉంది, ఒక ప్లేలిస్టే ఉంది. సో అది జిమ్ లేకుండా చేసుకునేది. సో జిమ్కి వచ్చాక ఏం చేయాలి చూద్దాం. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్లాంక్. ప్రశాంతంగా పడుకునే పొజిషన్లోకి వచ్చి నీ బాడీ వెయిట్ అంతా కేవలం నీ టోస్ అండ్ షోల్డర్స్ మాత్రమే బేర్ చేస్తాయి. అండ్ నీ ఆర్మ్స్ ఫ్లాట్గా సర్ఫేస్ మీద ఉంటాయి. మేబీ యాంగిల్డ్ పొజిషన్లో, స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, బట్ యాంగిల్ పొజిషన్లో అయినా పెట్టుకోవచ్చు. ది కోర్ పాయింట్ ఏంటంటే రైట్ ఫ్రమ్ యువర్ షోల్డర్ టు యువర్ హీల్ ఒక స్ట్రైట్ లైన్లో నీ బాడీని ఉంచాలి. సో నేను ఫస్ట్ సెట్ 1 minute 30 seconds చేశాను. అలాగా ఇంకో 2 సెట్లు కూడా చేశాను 1 minute 30 seconds. సో బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉండొచ్చు, జిమ్లో సీనియర్ కామ్రేడ్స్కి చాలా సింపుల్ టాస్క్ అయి ఉండొచ్చు. బట్ నీ కోర్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎక్సర్సైజ్. అఫ్ కోర్స్ ఇది ఎటువంటి వెయిట్స్ లేకుండా ఇంటి దగ్గరే నువ్వు చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు మనం చేసిన 2 వేరియేషన్స్ తర్వాత అప్పర్ యాబ్స్ని టార్గెట్ చేసాం కదా కేబుల్ క్రంచెస్తో, అలాగే నెగిటివ్ క్రంచెస్, సీటెడ్ నెగిటివ్ క్రంచెస్తో అప్పర్ యాబ్స్ టార్గెట్ చేసిన తర్వాత ఓవరాల్గా యాబ్స్ ఈ విధంగా మనం టార్గెట్ చేయడం అదిరిపోతాయి. అరే ప్లాంక్ ఛాలెంజ్ చేయడం వల్ల అంటే నీకు నువ్వే ఛాలెంజ్ చేసుకో. ఫస్ట్ 1 minute ఉంటే నెక్స్ట్ 1.5 minutes, ఆ తర్వాత 2 minutes, సంథింగ్ లైక్ దాట్. సో ఆల్వేస్ నువ్వే టార్గెట్ పెట్టుకుని నువ్వే బ్రేక్ చేయి. ఫుల్ కోర్ పవర్ రావాలంటే నీ యాబ్స్ ట్రైన్ అవుతాయి, ఇక్కడ ఆబ్లిక్స్ ట్రైన్ అవుతాయి, లోవర్ బ్యాక్ పెయిన్ ఏమైనా ఉంటే తగ్గుతుంది, అన్నీ ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. రియల్ కోర్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. 6 ప్యాక్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇది. బ్యాక్ పెయిన్ ప్రొటెక్షన్ ఉంటుంది ఈ ఎక్సర్సైజ్ వల్ల, ఎందుకంటే స్ట్రాంగ్ కోర్ బిల్డ్ చేస్తున్నావు నువ్వు, అంటే స్ట్రాంగ్ స్పైన్ సపోర్ట్ బిల్డ్ చేస్తున్నావు నువ్వు. లోవర్ బ్యాక్ పెయిన్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఎస్పెషల్లీ సిట్టింగ్స్ జాబ్ వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ పోస్చర్ కరెక్షన్ కూడా అవుతుంది ఇక్కడ. స్ట్రైట్ ప్లాంక్ హోల్డ్ చేస్తే బాడీ అలైన్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, స్లాచింగ్ తగ్గి స్ట్రైట్ పోస్చర్ వస్తుంది, అండ్ ఫుల్ బాడీ స్టెబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే కోర్ స్టేబుల్ అయితే స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్, రన్నింగ్ అన్నీ బెటర్ అవుతాయి. బ్యాలెన్స్ అండ్ కంట్రోల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇంకా మనం ఎండ్యూరెన్స్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడదాం. టైం హోల్డ్ చేస్తే బర్న్ పెరుగుతుంది. ది మోర్ టైమ్ యూ హోల్డ్, ది మోర్ బర్న్ దట్ హ్యాపెన్స్. ఫిజికల్ ప్లస్ మెంటల్ టఫ్నెస్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాట్ బర్న్ సపోర్ట్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా బెల్లీ ఫ్యాట్ మెల్ట్ కాదు, కానీ మెటబాలిజం ఇంప్రూవ్ చేసి ఫ్యాట్ లాస్కి హెల్ప్ చేస్తుంది ఈ ప్లాంక్ ఎక్సర్సైజ్. డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్స్. సిట్టింగ్ డ్యామేజ్ జరిగి ఉంటే, అంటే పోస్చర్లో కానీ బ్యాక్ పెయిన్ కానీ రావడం అయితే అవన్నీ సెట్ అవుతాయి. నెక్స్ట్ నెక్ అండ్ షోల్డర్ స్టిఫ్నెస్ ఉంటే తగ్గుతుంది. యుల్ ఫీల్ మోర్ ఫ్రీ. నెక్స్ట్ కోర్ ఎంగేజ్ అవ్వడం వల్ల బాడీ అలర్ట్గా ఉంటుంది. మైండ్, మసిల్, బాడీ కనెక్షన్ ఏదైతే ఉందో అది మరింత స్ట్రెంగ్తన్ అవుతుంది. స్టాండింగ్ అండ్ సిట్టింగ్ బోత్ ఇంప్రూవ్ అవుతాయి. సో కామన్ మిస్టేక్స్ చెప్పిన హిప్స్ సాగ్ అవ్వడం, అంటే హిప్స్ కిందకి పడిపోవడం, హిప్స్ టూ మచ్ హై పెట్టడం, నడ్డి ఎత్తి పెట్టడం, హోల్డింగ్ బ్రెత్ ఆపేసుకుని చేయడం. పోతామండి బాబు అలా చేయొద్దు.
నెక్స్ట్ నెక్ డౌన్ ఆర్ అప్, అంటే పైకి ఎత్తేయడం లేదా కిందకి దించేయడం కాకుండా స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. న్యూట్రల్ పొజిషన్లో ఫ్లోర్కి స్లైట్ లుక్ ఇవ్వండి, సరిపోద్ది. ఫస్ట్ 30 సెకండ్స్తో స్టార్ట్ చేయండి, తర్వాత టార్గెట్ 60 సెకండ్స్, 90 సెకండ్స్, 2 మినిట్స్ అలా మీరే ఎరగదీసేస్తారు. ప్లాంక్లో షేక్ అయితే నీ కోర్ అవేక్ అవుతుంది. టైం కౌంట్ కాదు, నీ డిసిప్లిన్ కౌంట్ అవుతుంది. హోల్డ్ చేస్తేనే స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. నీ బాడీ క్విట్ అనుకుంటే మైండ్ సెట్ పుష్ చేయాల్సిందే, ఎందుకంటే కోర్ స్ట్రెంథనింగ్ ఈజ్ నాట్ దాట్ ఈజీ. సో సెకండ్ ఎక్సర్సైజ్ లెగ్ రైజెస్. ఈ ఎక్సర్సైజ్ అదిరిపోద్ది. ఇక్కడ లెగ్స్ బెండ్ చేయకుండా చేయగలిగితే ఇంకా అదిరిపోద్ది, బట్ స్లైట్ బెండ్ ఈజ్ ఓకే ఫర్ బిగినర్స్. లైట్గా బెండ్ అవ్వడం తప్పేం కాదు. అండ్ సెట్కి 1 మినిట్ గ్యాపా తీసుకో, నో ప్రాబ్లం. బిగినర్స్ కదా, తీసుకోండి. కానీ మెల్లిగా టైం గడిచే కొద్దీ యూ హ్యావ్ టు రిడ్యూస్ ది టైం బిట్వీన్ ఈచ్ సెట్. సో ఎలా చేస్తాం ఎక్సర్సైజ్? సో ఈచ్ హ్యాండ్కి హ్యాండిల్ గ్రిప్ ఉంటుంది. సో న్యూట్రల్ గ్రిప్లో హ్యాండిల్ని పట్టుకొని మీ బ్యాక్ కంప్లీట్గా రెస్ట్ చేసి సపోర్ట్కి మీ లెగ్స్ రేస్ చేస్తారు. అక్కడ కూడా మీ నీస్ బెండ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, బట్ ఈవెన్ స్లైడ్ బెండ్ ఈజ్ ఓకే. బట్ ఇక్కడ కూడా ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయండి, యాజ్ హై యాజ్ పాసిబుల్ లిఫ్ట్ చేయండి అండ్ కంప్లీట్గా కింద దింపేయద్దు, కొంచెం ముందు కొంచండి. ఎలాగైతే మనం కేబుల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కాన్స్టెంట్ టెన్షన్ ఉండాలి అని కోరుకుంటామో, ఇట్స్ బెటర్ దాన్ వెయిట్స్ అని అనుకుంటామో, డంబుల్స్ కన్నా కేబుల్ ఉపయోగించడం బెస్ట్ అని ఎట్లయితే అనుకుంటామో, అదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తే కంటిన్యూస్ టెన్షన్ ఉండాలంటే మరీ కింద దింపకుండా కొంచెం ముందుకే ఉంచండి. పైకి దింపినప్పుడు కూడా కొంచెం మరీ స్ట్రైట్గా తీసుకుని రావద్దు లెగ్స్ని. సో ఇలా చేయడం వల్ల కాన్స్టెంట్ టెన్షన్ అనేది మీ లోవర్ యాబ్స్ మీద ఉంటుంది. సో ముందు చేసిన ఎక్సర్సైజ్ అప్పర్ యాబ్స్ అయితే, ప్లాంక్ ఓవరాల్గా యాబ్స్ అయితే, ఇది మీ లోవర్ యాబ్స్ని టార్గెట్ చేస్తుంది. లెగ్ రైజెస్ ఇవి చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? నీ లోవర్ యాబ్స్ ట్రైన్ అవుతాయి. అఫ్కోర్స్ నీ స్పైన్ సపోర్ట్ సిస్టమ్ని నువ్వు స్టేబిలైజ్ చేస్తున్నావు, యు మేకింగ్ ఇట్ స్ట్రాంగ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డ్రాగన్ ఫ్లై. ఇది చాలా కష్టమైన ఎక్సర్సైజ్, బట్ ట్రై చేస్తున్నాం, వీఆర్ స్టిల్ ట్రయింగ్. సో యాక్చువల్లీ ఏం చేయాలంటే, నా షోల్డర్ ఎక్కడైతే లాక్ చేశానో షోల్డర్ నుంచి నా టో వరకు ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంచి దెన్ బాడీని దించాలి. బట్ యాక్చువల్లీ అలా చేయడం చాలా 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 టఫ్గా ఉంది, బికాజ్ ఆల్రెడీ చాలా కోర్ ఎక్సర్సైజ్ నేను వర్కౌట్ చేశాను. సో అన్ని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వర్కింగ్ ఆన్ దిస్ ఈజ్ రియలీ టఫ్. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ మూవ్ అని చెప్పాలి, ఎందుకంటే బ్రూస్లీ చేసేవాడు ఈ మూవ్. యాక్చువల్లీ అక్కడ హ్యాండ్ సపోర్ట్ ఏదైతే నేను పట్టుకున్నానో అది కూడా అంత ఈజీగా లేదు, లైక్ పట్టుకోవడానికి సరైన గ్రిప్ లేదు అండ్ సరైన షోల్డర్ సపోర్ట్ లేదు, నెక్ పక్కన ఒక స్టిఫ్గా పట్టుకోవడానికి కానీ ఏం లేదు. సో ఇలా వర్కౌట్ చేయడం అయితే రాంగ్, బట్ స్టిల్ ఐ వాజ్ ట్రైంగ్. సో స్టేబుల్గా ఉంచగలమా లెగ్స్ని, స్లోగా బెండ్ చేయగలమా అని, నో, ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. బట్ మనం ఊరుకుంటామా, ట్రైస్ ఇస్తూనే ఉన్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, షోల్డర్ నుంచి మన టో టిప్ వరకు కూడా ఒక స్ట్రైట్ లైన్లో ఉంచాలి బాడీని. దెన్ యూ స్టార్ట్ లోవరింగ్ ఇట్. మనం పెట్టడమే యాక్చువల్లీ స్ట్రైట్గా పెట్టట్లేదు అండ్ దించుతున్నప్పుడు స్ట్రెంగ్త్ లేక ఆటోమేటిక్ డ్రాప్ అయిపోతుంది. సో డ్రాగన్ ఫ్లాగ్ అయితే ట్రై చేసాం, ఇట్స్ ఎ నెక్స్ట్ లెవెల్ మూవ్, బట్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. బిగినర్స్ కదా, దట్టు టూ మచ్ ట్రైన్ అయిపోయాం యాప్స్ అండ్ చాలా సెట్లు కొట్టాం, ఈచ్ సెట్ మినిమం 15 reps వచ్చేటట్టు కొట్టాం.
సో వర్క్ అవట్లే, బట్ స్టిల్ మనం ఊరుకోవట్లే, ట్రైంగ్ పెట్టగలమా అలా అని. నో, సపోర్ట్ సిస్టమ్ సరిగ్గా లేదు అక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్, ఆల్రెడీ ఫుల్గా స్ట్రెయిన్ అయి ఉన్నాం, ఇంకెలా వర్కౌట్ చేస్తాం? బట్ డ్రాగన్ ఫ్లాగ్ ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేయాలి. మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా అచీవ్ అవుతాం, నాకు నమ్మకం ఉంది. ఓన్లీ థింగ్, టెక్నిక్స్ తెలియాలి, పట్టుకోవడం తెలియాలి, అండ్ దెన్ కోర్ స్ట్రెంత్ అయి ఉండాలి. అండ్ దెన్ ఇది కూడా ఇప్పుడు మనం చేసేది ఆబ్లిక్స్ కోసం రష్యన్ ట్విస్ట్స్. సో స్లైట్ యాంగిల్తో నీస్ పైకి రేస్ చేసి మీ బ్యాక్ని కొంచెం వెనక్కి బెండ్ చేసి స్లైట్గా ఒక వెయిట్ పట్టుకొని అటు ఇటు ఆల్టర్నేట్గా ఆ వెయిట్ని కిందకి దింపుతా ఎత్తుతూ ఉంటే మీ ఆబ్లిక్స్ ట్రైన్ అవుతాయి. ఆబ్లిక్స్ ఆర్ ఆల్సో కోర్ స్టెబిలైజర్స్. కోర్ స్టేబుల్గా ఉండాలి, మీ స్పైన్ స్ట్రెంగ్తన్ అయి ఉండాలి. స్పైన్ మీద స్ట్రెస్ తగ్గాలి అనుకుంటే, మీ కోర్ స్ట్రెంగ్తన్ చేయాలి అనుకుంటే, దిస్ ఈజ్ వండర్ఫుల్ ఎక్సర్సైజ్. సో యాక్చువల్లీ వెయిట్ లేకుండా కూడా చేయొచ్చు అండ్ వెయిట్ పట్టుకొని చేయొచ్చు. యాక్చువల్లీ లెగ్స్ ఎయిర్లో లిఫ్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ ఆల్రెడీ చాలా వర్కౌట్ చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ట్రై చేయడం కష్టం. అండ్ టుడే కోర్ వర్కౌట్ చాలా 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 టఫ్గా అనిపించింది. మాత్రం సింపుల్గా లేదు. అండ్ 20 10x10 చేశాను, అట్లా 3 sets చేశాను. రష్యన్ ట్విస్ట్స్ అంటే మీ ఆబ్లిక్స్ షేప్ తెచ్చే ఆయుధాలు.